నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా ధన్యవాదాలు. చేసుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సహకరించండి. థ్యాంక్ యూ. మనం రంగుల కళ అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో 4th పార్ట్ ఇది. బామ్మతో మాట్లాడుతుంది కదా స్వాతి. ఏం మాట్లాడుతుందో విందాం. హలో బామ్మ అంది. ఏంటే ఫోన్ ఎత్తలేదు అంది. స్పీకర్లోనే ఉంది స్వాతి ఫోను. కాఫీ తాగుతూ నిదానంగా కాఫీని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతోంది స్వాతి. సారీ బామ్మ, సైలెంట్లోకి వెళ్ళిపోయింది, నేను చూసుకోలేదు అంది. పోనీలేవే, చూసారా అన్నీ అంది బామ్మ. చూసాం బామ్మ, కానీ ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. రేపు ఎల్లుండి కూడా ఉంది. జాగ్రత్త స్వాతి అంది ఆవిడ. ఓకే బామ్మ అంది. ఏమే అక్కడ చాలా చలిగా ఉందా అంది. చాలా చల్లగా ఉంది బామ్మ అంది. నన్ను తీసుకెళ్ళచ్చు కదే అంది. పృథ్వీ ఉన్నాడని మర్చిపోయింది స్వాతి. నీ ముసలాడున్నాడుగా బామ్మ, తీసుకెళ్ళమను అంది. మీ తాతతోనా? ఇక నేను వెళ్ళినట్టే అది చూసినట్టే అంది. స్వాతి, ఎలా ఉన్నారా తల్లి అన్నారు పక్క నుంచి తాతయ్య. ఫైన్ తాతయ్య అంది. రిటర్న్ ఎప్పుడు రా నాన్న అన్నారు. సాటర్డే తాతయ్య అంది స్వాతి. అలాగా అని జాగ్రత్తరా నాన్న అన్నారు. ఓకే తాతయ్య. నీ ముసలమ్మకి ఊటీ చూడాలనుందిట, ఔటింగ్కి తీసుకెళ్ళొచ్చు కదా తాత అంది. దీంతోనా? కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేదు అన్నారు. అబ్బో, మీరు మాత్రం పరిగెత్తగలరు మరి అందావిడ కోపంగా. నాకేంటే, ఐఆమ్ వెరీ యంగ్ అన్నారాయన. అయితే తాత, ముసలమ్మ రిపేర్కి వచ్చేసిందిగా, కొత్త ముసలమ్మని తెచ్చుకుందామా అంది. తెచ్చుకోండి, నేను హాయిగా నా మనోడి దగ్గరికి వెళ్ళిపోతాను అందావిడ నవ్వుకుంటూ. పోనీలేరా స్వాతి, ముసల్ది ఫీల్ అవుతోంది, వదిలేద్దాంలే అన్నారాయన. ఈ జన్మకి సర్దుకుందాం అన్నారు. ఓకే తాత అంది సంతోషంగా నవ్వుతూ స్వాతి కూడా. బాగానే ఉంది తాత మనవరాలు ముచ్చట్లు. అసలు విషయం చెప్పరేంటండి దానికి అంది. ఏం విషయం అంది స్వాతి. అదేరా, ఆ డాక్టర్ సంబంధం. ఓ నో తాతయ్య, నాకు ఇప్పుడే వద్దన్నానా అంది. అదేంటే, ఆ అబ్బాయి నిన్నే పెళ్లి చేసుకుంటానని, తనకి ఇంకేం సంబంధాలు చూడొద్దని వాళ్ళతో అన్నాడట. బామ్మ ప్లీజ్. నో బామ్మ, నాకు అతని బిహేవియర్ నచ్చలేదు అంది. పక్కనున్న పృథ్వీ, అమ్మో ఈ పిల్లతో జాగ్రత్తగా ఉండాలి, ఈ పిల్లకి చాలా నచ్చేవి నచ్చనివి ఉన్నాయి అని అనుకున్నాడు. ఎందుకు నచ్చలేదు? అసలు అతనికి ఏమైంది? బాగానే ఉన్నాడుగా బామ్మ. అతన్ని అతి చనువు తీసుకోవటం నాకు ఇష్టం లేదు. మొన్న గుళ్ళో కలు అని నువ్వు గొడవ పెట్టావు. నీ గొడవ భరించలేక నేను అతని దగ్గరికి వెళ్ళాను. అతను దగ్గరగా నడుస్తూ లేనిపోనివన్నీ మాట్లాడుతూ నాకు చాలా చిరాకేసింది తెలుసా. అసలు నాకు అంత దగ్గరగా నడిస్తే చంప పగలకొట్టేదాన్ని తమాయించుకొని బయటపడ్డాను. అది కూడా నీకోసమే అంది గట్టిగా నొక్కుతూ. లేకపోతే వాడి తుప్పు రేకొట్టేదాన్ని తెలుసా అంది. అసలు నువ్వు ఆడపిల్లవేనే, అలా మాట్లాడుతున్నావు ఏంటా మాటలు అంది. చూడు, నన్ను కెలకకు బామ్మ, ఎవరో ఒక అబ్బాయిని ఇక్కడ పెళ్లి చేసేసుకొని తీసుకొచ్చేస్తాను నీ దగ్గరికి అంది. ఓసి నీ పిల్ల బంగారంగాను, అంత పని చేయకే బాబు, నీకు నచ్చిన అబ్బాయినే చేసుకుందుగాన్లే అంది. అలారా దారికి అంది. పృథ్వీ తననే చూస్తూ కూర్చుండిపోయాడు. పరిసరాలు కూడా మర్చిపోయాడు. అసలు రెప్ప వేయడం కూడా మర్చిపోయాడు. ఓకే బామ్మ, తాత బాయ్, నా ఫ్రెండ్స్ అందరూ నా గురించి వెయిట్ చేస్తున్నారు అంది. సరే జాగ్రత్త స్వాతి అన్నారాయన. స్వెట్టర్ వేసుకో, చూడు కరక్కాయ నోట్లో పెట్టుకో, దగ్గు జలుబు రాకుండా ఉంటుందా చల్లదనానికి అంది బామ్మ. ఓకే బామ్మ, లవ్ యూ అంది. మరి నన్ను అన్నారు తాత. లవ్ యూ తాత, లవ్ యూ అని 4 సార్లు చెప్పింది. అదేమిటే, మీ తాతకి 4 లవ్వులా, నాకేమో 2 లవ్వులేనా అంది బామ్మ ఉడుక్కుంటూ. నువ్వు నాకు తిక్క సంబంధాలు చూడనని మాటిస్తే 4 ఇస్తాను సరేనా అంది. సరేలేవే, నీ ఇష్టం వచ్చింది చేద్దుగాన్లే అని అంది. సరే బామ్మ బాయ్ అని కాల్ కట్ చేసింది. తల తిప్పిన స్వాతికి తననే రెప్పార్పకుండా చూస్తున్న పృథ్వీ కనిపించాడు. ఏం మాట్లాడాలో తెలియలేదు. పృథ్వీ, మీ గ్రాండ్ పేరెంట్సా అన్నాడు స్వాతిని చూస్తూ. ఎస్ అంది నవ్వుతూ. స్వాతి, ఐఎమ్ సారీ, నేను కన్వర్జేషన్ వినకూడదనుకున్నాను, కానీ మీ మధ్య మాట్లాడుతున్న ఆ స్వీట్ లవ్ అండ్ ఎఫెక్షనేట్కి అట్రాక్ట్ అయ్యి విన్నాను. ఐఎమ్ సారీ అన్నాడు. ఇట్స్ ఓకే పృథ్వీ, దీనిలో రహస్యం ఏం లేదు, అయినా అంత సారీ చెప్పాల్సిన పని ఏం లేదు అంది. థ్యాంక్ యూ అన్నాడు.
అవును, నీతో చెప్పటం మర్చిపోయాను. సంక్రాంతికి మన ఫ్రెండ్స్ అందరినీ మా ఊరు పిలిచాను, వస్తామని చెప్పారు. నువ్వు వస్తావా? నువ్వు కూడా రా మా ఊరికి, మా ఊరు చాలా బాగుంటుంది అంది. నేనా అన్నాడు. ఏ, నువ్వు నా ఫ్రెండు కాదా అంది. అలానేం కాదు, మా ఊరు చాలా బాగుంటుంది పృథ్వీ, గాలిపటాలు ఎగరేయచ్చు, ఎడ్ల ఎడ్ల పందాలు జరుగుతాయి అక్కడ, అవి చూడొచ్చు, ఇంకా చాలా చాలా సంబరాలు ఉంటాయి అని అంది. కానీ నేను ఎప్పుడు విలేజెస్కి రాలేదు స్వాతి అన్నాడు. అందుకే మంది రాలేదు కాబట్టే చూసి ఎంజాయ్ చేయొచ్చు అంది. పృథ్వీ ఆలోచిస్తుంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్, మా సత్కారాలు చాలానే బాగుంటాయి, అంత ఘోరంగా ఏమి ఉండదు మా ఇల్లు కూడా అంది. చిచ్చి, అలాంటిది ఏమీ లేదు, ఐ విల్ కమ్ అన్నాడు. ఓకే అని అంది. ఈ లోపల దూరం నుంచి చక్రి వేణు నవ్వుకుంటూ చూస్తూ వస్తున్నారు వాళ్ళిద్దరిని. స్వాతి, కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్ అని అన్నాడు పృథ్వీ. అడుగు అంది నవ్వుతూ. ఐఎమ్ దట్ హర్ట్ దట్ యూ థింక్ అన్నాడు. స్వాతి నవ్వి, ఇంకొంచెం ఆలోచించి చెప్తాలే అంది. నవ్వేశాడు. ఓ, అయితే నాకు ఇంకా కంప్లీట్ క్లీన్ చిట్ రాలేదన్నమాట అని తను నవ్వింది. అతని మాటలకి చక్రి వచ్చాడు. హాయ్, అమ్మో మీరిద్దరే ఇంత శాంతంగా ఉన్నారా, అది కూడా మాట్లాడుకుంటున్నారా అన్నాడు. నవ్వారిద్దరు. స్వాతి అంది, చక్రి, యు నో ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అని. పృథ్వీ గభాల్న కళ్ళెత్తి చూశాడు స్వాతిని. ఓ అన్నాడు చక్రి ఆలోచనగా. ఎందుకో చెప్పు అంది. అది తమరే చెప్పండి అన్నాడు. ఫైటింగ్ చేసుకోవాలన్నా, ఫ్రెండ్షిప్ చేసుకోవాలన్నా సమఉజ్జీలు ఉండాలి తెలుసా అంది. ఎస్ అన్నాడు నవ్వుతూ. చక్రి కూడా నవ్వుతూ, తల్లి ఫైటింగ్ వద్దులే, ఫ్రెండ్షిప్పే చేసుకోండి, సంతోషిస్తాం మేమందరం అన్నాడు. వెనక నుంచి వేణు అన్నాడు. తల్లి, మీరు 2 కొండల్లాంటి వారు, ఎప్పుడు ఢీ కొంటారో, ఎప్పుడు ఏం ప్రమాదాలు జరుగుతాయని మేమందరం హడిలిపోతూ ఉంటాం, ఫ్రెండ్షిప్పే చేసుకోండి అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. ఓకే, ఐ విల్ థింక్. నీ ఫ్రెండ్ నాకు పూర్తిగా నచ్చితే ఫ్రెండ్షిప్ చేస్తా చక్రి, లేకపోతే ఫైటింగే, ఏం పృథ్వీ అంది కళ్ళెగరేసి. అతను కూడా నవ్వేశాడు. ఈ లోపల స్వాతి ఫోన్కి మెసేజ్ వచ్చింది, నిమ్మీ కాలింగ్ అని. ఓకే గాయస్, నిమ్మీ పిలుస్తోంది, నేను వెళ్తాను అని. థ్యాంక్ యూ పృథ్వీ ఫర్ యువర్ కాఫీ, మధ్య మధ్యలో ఇలా కాఫీ ఇప్పిస్తూ ఉండు, మంచిది. నీతో ఫ్రెండ్షిప్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తాను అంది. నవ్వి అలాగే అన్నాడు తను కూడా. ఓకే బాయ్ అని వచ్చేసింది. చక్రి అటువైపే చూస్తూ ఉంటే చిన్నగా దగ్గాడు పృథ్వీ. చక్రి ఇటు చూసి, హౌ ఇలా అని అన్నాడు. ఏంట్రాది అని అన్నాడు పృథ్వీ. ఒక మనిషిలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉండడం చాలా అరుదురా అన్నాడు చక్రి. నవ్వాడు పృథ్వీ. పృథ్వీ, చూడు, నాకు మిమ్మల్ని చూస్తే చాలా భయం వేసేది, మీరిద్దరూ ఇప్పుడు ఇలా కలిసి నవ్వుతూ ఉంటే నాకేదో పెద్ద భారం తీరినట్టుందిరా అన్నాడు చక్రి. ఎక్కడ దెబ్బలు ఆడుకుంటారో నీ భయపడేవాణ్ణి, తనతో ఫ్రెండ్షిప్ చేయరా, స్వీట్ గర్ల్ రా అన్నాడు చక్రి. ఓకే, తప్పకుండా చేస్తా, ఆ స్వీట్ ఏంటో నేను రుచి చూస్తాలే అన్నాడు పృథ్వీ కన్ను కొట్టి. నవ్వుకున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు. ఆ రోజు కూడా చాలా చోట్లకి వెళ్ళారు. ఫ్లవర్స్, గార్డెన్స్ అన్నీ చూశారు, రకరకాల ఫొటోస్ దిగారు, రకరకాల ఫుడ్లు తిన్నారు, ఎంతో ఎంజాయ్ చేశారు. మధ్యలో అందరూ ఒక చెరువుల్లాంటి వాటిల్లో దిగి ఆడుకున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ అందరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా కలిసిపోయారు. అందరూ ఫ్రెష్ అయ్యి మళ్ళీ అందరూ రూమ్స్కి వచ్చేశారు. ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చింది స్వాతి. ఎవరి రూమ్లో వాళ్ళు ఉండి రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడు సాయంత్రం దాకా అందరూ అలా వాళ్ళ రూముల్లోనే ఉన్నారు. తర్వాత మధ్యలో వస్తూ డిన్నర్ చేసి కూడా వచ్చారు. నాకు మంచి కాఫీ తాగాలని ఉంది, ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళి వస్తానే, నువ్వు పడుకో అంది నిమ్మిని చూస్తూ స్వాతి. ఏంటే 8:30 అయింది, ఇప్పుడా అంది నిమ్మి. పర్వాలేదులే, ఎదురుగానే కదా అని బ్యాగ్ వేసుకొని బయలుదేరింది. సరే తొందరగా రా అంది నిమ్మి. ఓకే, బయట లాక్ చేసుకొని వెళ్ళు, నాకు నిద్ర వస్తోంది అని అంది నిర్మల. అలాగేలే అని బయట లాక్ చేసుకొని ఆ లాక్ తన బ్యాగ్లో వేసుకొని బయలుదేరింది స్వాతి. ఆ రెస్టారెంట్ వాడికి స్వాతి ఈ 1 వీక్లో బాగా అలవాటు పడింది. భయ్యా 1 స్ట్రాంగ్ కాఫీ దేదో అంది. ఓకే మేడం అని చోటు 2 కప్ స్ట్రాంగ్ దేదో కాఫీ అని అరిచాడు. భయ్యా 1 కప్ అంది స్వాతి. మేడం ఉదర్ కార్నర్ మే సాబ్ హై,
ఓబీ కాఫీ ఆర్డర్ కియా అన్నాడు. ఓ అని అటు చూసింది. కార్నర్లో పృథ్వీ ఉన్నాడు. నవ్వుకుని భయ్యా మేరా కాఫీ బే ఉదర్ లావో ఓ మేరా ఫ్రెండ్ అని అటు వెళ్ళింది. సీరియస్గా సెల్లో ఏదో చూసుకుంటున్నాడు పృథ్వీ. చో దగ్గరికి వెళ్ళి భౌ అంది. ఉలిక్కిపడ్డాడు. ఓ గాడ్, ఇంత భయమా అంది. ఏయ్ నువ్వా, ఏంటి ఈ టైంలో ఇక్కడ అన్నాడు. నాకు ఈ చలిలో మంచి కాఫీ తాగాలనిపించింది పృథ్వీ, అందుకే వచ్చాను అంది. నాకు కూడా అన్నాడు. వెరీ గుడ్, అయితే నేను ఒంటరిగా తాగాలా అని ఫీల్ అవుతున్నాను, నువ్వు కంపెనీ ఇస్తావులే అని అంది స్వాతి నవ్వుతూ. ష్యూర్ స్వాతి, కాఫీ నీకెప్పుడు తాగాలన్నా నన్ను నీతో యాడ్ చేసుకో అన్నాడు. తప్పకుండా తప్పకుండా అంది. కాఫీ వచ్చింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ తాగుతున్నారు. ఎలా ఉన్నావు పృథ్వీ అన్న గొంతుకి ఇద్దరూ అటువైపు చూశారు. ఎదురుగా ఒక 50 ఏళ్ల లోపు ఆవిడ ఉంది. చాలా స్టైల్గా ఉంది. స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్ వేసుకుంది. మెడలో మఫ్లర్ చుట్టుకొని ఉంది. చేతులకి గ్లౌస్తో చాలా అందంగా కూడా ఉంది ఆవిడ. పృథ్వీ సమాధానం చెప్పలేదు. పృథ్వీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓన్లీ అంది. స్వాతి వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంతో చూస్తోంది. పృథ్వీ అంది. ఆవిడ మళ్ళీ గో అవే ఫ్రమ్ హియర్ అన్నాడు పృథ్వీ కోపంగా. నాకు తెలుసు కిరణ్ను, నీ మనసు నా మీద, షట్ అప్, గో అవే ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరిచాడు. కోపంగా ఉంది అతని ముఖం. స్వాతి బెదిరిపోయి చూస్తోంది వాళ్ళిద్దరినీ. డోంట్ సే అబౌట్ మై డాడ్, గో అవే ఫ్రమ్ హియర్ అన్నాడు. పృథ్వీ, ఐఎమ్ యువర్ మామ్ అని అరిచింది ఆవిడ కూడా. ఓ మామ్ అని పక్కకి చూసి పొగరుగా ఒక నవ్వు నవ్వుకున్నాడు. ఇంకో అతను కూడా ఉన్నాడు ఆమె పక్కన. సి, నాకు కోపం తెప్పించకు, ఐ సెడ్ సో పొలైట్లీ, గో అవే ఫ్రమ్ హియర్ అన్నాడు పృథ్వీ. పృథ్వీ, కిరణ్ నిన్ను ఇలా పెంచుతున్నాడా, షటప్ అని తన చేతిలోని గ్లాసు గట్టిగా నొక్కాడు. అది పగిలి గుచ్చుకొని రక్తం బడబడా కారింది. స్వాతి అదిరిపోయింది. పృథ్వీ అందావిడ కోపంగా. సీరియస్గా లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఆవిడ వెళ్ళింది. స్వాతి హోటల్ అబ్బాయికి డబ్బులు ఇచ్చేసి తను పరిగెట్టింది వాళ్ళ వెనకాల. ఆవిడ, పృథ్వీ గో టు డాక్టర్ అంది. ఐ నో వాట్ టు డూ, లీవ్ మీ అలోన్ అన్నాడు. పృథ్వీ చేతి నుంచి బ్లడ్ కారిపోతోంది. అది కింద చిన్న మొడుగులా కూడా అయిపోతోంది. పృథ్వీ చేతి నుంచి బ్లడ్ కారిపోయి అది చిన్న మడుగులా అవుతోంది. పృథ్వీ చెయ్యి పట్టుకోపోయింది ఆవిడ. మామ్ మామ్ అంట, మామ్ అనిపించుకునే అర్హత నీకుందా అసలు, జస్ట్ గో. పృథ్వీ అంది ఆవిడ కోపంగా. ఏం తప్పన్నానా, ఒక ఆడదానికి ఎంతమంది మగాళ్ళు కావాలి అన్నాడు. ఆవిడ, ఛీ, ఐ హేట్ యు పృథ్వీ, నీ ఆలోచనలు ఇంత నీచంగా తయారవుతున్నాయా అని ఆవిడ బాధగా కోపంగా వెళ్ళిపోయింది. స్వాతి భయంగా చూస్తూ దగ్గరకు వచ్చింది. పృథ్వీ, దా డాక్టర్ దగ్గరికి వెళ్దాందా అంది. నో, నేను రాను అన్నాడు కోపంగా. నో పృథ్వీ, నీ చేయి నుంచి చాలా రక్తం బ్లీడ్ అవుతోంది అంది. పర్వాలేదు పోని, ప్రతి బొట్టు ఆఖరి బొట్టు వరకు పోని, ఆ నీచ రక్తం నాలో ఉండే కన్నా అదంతా పోయి నేను చావటం మేలు అని స్పీడ్గా ముందరికి నడవసాగాడు. పరిగెత్తికెళ్ళింది స్వాతి. పృథ్వీ, డోంట్ బి ఫూలిష్ అని ఎదురు వచ్చి నుంచుంది. చేయి పట్టుకొని తన మెళ్ళో ఉన్న చున్నీ తీసి అతని చేతికి కట్టింది. గో స్వాతి, గో టు రూమ్ ప్లీజ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇలా ఉండటం మంచి పద్ధతి కాదు అన్నాడు. నో, నేను వెళ్ళను, నీ పిచ్చి కోపం తగ్గే వరకు వెళ్ళను అంది. స్వాతి అని అన్నాడు గట్టిగా కోపంగా అరుస్తూ. కొడతావా కొట్టు, బట్ నేను నిన్ను వదిలి వెళ్ళను అని తన వెనకాలే నడుస్తోంది స్వాతి కూడా. రోడ్డు మీద ఎవరో వెళ్తుంటే, భయ్యా ఇదర్ డాక్టర్ యా హాస్పిటల్ మిలేగా అంది. ఓ సామ్నే ఏక్ హాస్పిటల్ జాయియే అని వాడు వెళ్ళిపోయాడు. దా పృథ్వీ అంది. నో అన్నాడు. చేయి పట్టుకొని లాక్కుంటూ నడిపించుకుంటూ, రాకపోతే 4 కొట్టి తీసుకెళ్తాను, నా సంగతి నీకు తెలియదు, రా అని పృథ్వీ చేయి పట్టుకొని లాక్కుంటూ నడిపించుకుంటూ వెళ్ళింది. పృథ్వీ బాధగా కోపంగా ఆశ్చర్యంగా అన్ని స్వాతిని చూస్తూ ఆనందంగా కూడా అనిపించింది అతని మనసుకి. ఆమె వెనకాల వెళ్ళాడు. అది ఒక చిన్న హాస్పిటలు. డాక్టర్కి అంతా చెప్పింది. ఆయన చున్నీ అంతా విప్పి, చాలా బ్లడ్ పోయిందే అన్నారు. మీరు తెలుగు వాళ్ళా సార్ అంది స్వాతి. అవును, మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం సార్ అంది. ఇంతకీ ఈ దెబ్బ ఎలా తగిలింది అన్నారు డాక్టర్. సార్, స్లిప్ అయ్యి నడుస్తూ పక్కనున్న షార్ప్గా ఉన్న గ్లాస్ మీద పడిపోయాడు అంది. పృథ్వీని చూస్తూ తననే చూస్తున్నాడు పృథ్వీ. ఆయన చాలా క్లీన్ చేసి
అమ్మో లోతుగా కూడా దిగిందమ్మా అని దానికి 2 స్టిచెస్ వేశాడు. అయోడిన్ రాశాడు. అని బాధగా అరిచాడు పృథ్వీ. స్వాతి పృథ్వీతో కొంచెం ఓర్చుకో పృథ్వీ అని తన కళ్ళంబడ బడబడ నీళ్లు కారుతున్నాయి. పృథ్వీ నొప్పిగా ఉందా అని అతని చేయి పట్టుకుంటూ అతని కళ్ళు తన కర్చీఫ్తో తుడిచింది. అతని ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. చాలా రక్తం పోవడం వలన అతని మొహం పీక్కుపోయి ఉంది. డాక్టర్ ఏం పర్వాలేదుగా అంది. నో, కానీ బీ కేర్ఫుల్, ఈ యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలమ్మా అని. ఏ అబ్బాయి, ఈ దెబ్బలు తగ్గడానికి కొంచెం టైం పడుతుంది, జాగ్రత్తగా చూసుకొని చెయ్యిని అని. ఈ కట్టు ఒక 2 డేస్కి ఒకసారి మార్చాలమ్మా అన్నాడు. ఓకే సార్, తప్పకుండా అంది స్వాతి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంది. ఇట్స్ ఓకే బేబీ, ఇంతకీ ఇతను నీకేమవుతాడు అన్నారు. ఇద్దరు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని, సార్ ఇతను నా ఫ్రెండ్, మొండివాడు అంది పృథ్వీ. తలెత్తి చూశాడు స్వాతిని పృథ్వీ. ఆయన నవ్వి, ఓకే టేక్ కేర్, మీరు ఈ ఊర్లోనే ఉంటే ఎల్లుండి బ్యాండేజ్ చేంజ్ చేసుకోవడానికి రండమ్మా అని. ఈ మెడిసిన్స్ వాడండి అని అతని దగ్గరున్న శాంపిల్స్ ఇచ్చాడు. మీ ఫీజు సార్ అంది. వద్దమ్మా, మీరు మన రాష్ట్రం వాళ్ళేగా, నాకు మీతో మాట్లాడితే ఏదో ఎక్కడో తెలుగు వాళ్ళు కదా ఆనందంగా అనిపించింది, నేను తీసుకోనులే అన్నాడు. నవ్వి, గుర్తు పెట్టుకుంటాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది స్వాతి. ఓకే, గుడ్ నైట్ అన్నారు ఆయన. గుడ్ నైట్ డాక్టర్ అని ఇద్దరు బయటకు వచ్చారు. ఇద్దరు మౌనంగా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు నడవసాగారు. స్వాతి, రూమ్కి వెళ్ళు, నేను ఇక్కడ ఉంటాను కాసేపు అన్నాడు అక్కడ బెంచ్ మీద కూర్చొని. ఇక్కడ నో పృథ్వీ, ఇక్కడ చాలా చలిగా ఉంది, దా పడుకో, చాలా హైరాణ పడ్డావు నువ్వు కూడా అంది. కమ్ అంది. మాట్లాడలేదు అతను. తను వచ్చి పృథ్వీ పక్కనే కూర్చుంది. కళ్ళెత్తి చూశాడు. నేను వెళ్ళను అంది. ఎవరు మొండి అన్నాడు. కోర్స్ నువ్వు మొండైతే నేను జగమొండి అంది. ఏడ్చేశాడు తను. ఇంకో మోచేతి దానిలో తల పెట్టేసుకొని. స్వాతి భయంగా చూసింది. పృథ్వీ అంది భుజం మీద చేయి వేసి. సారీ అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. పృథ్వీ, దా పడుకుందు గాని, చాలా అలసిపోయినట్టుంది, నీ మొహం పీక్కుపోయింది అంది. నేను అందరి పిల్లల్లా పెరగలేదు స్వాతి, నాకు అమ్మ అవసరం ఉన్న రోజుల్లో నా పక్కన తను లేదు. డాడ్ క్యాంపులకి వెళ్తే అమ్మ అని ఇంకో మాట రాక ఆపేశాడు. స్వాతి వినలేకపోయింది. పృథ్వీ అని తన చెయ్యి తీసుకొని పట్టుకుంది. లీవ్ ఇట్, నాకు అర్థమైందిలే, దే ఆర్ మ్యూచువల్లీ సెపరేటెడ్ స్వాతి, మధ్యలో నేనేం పాపం చేశాను? అమ్మ వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దని చాలా ఏడ్చాను, బట్ షీ నాట్ లిజన్డ్ మీ. నాకు 8 ఏళ్ళు ఉంటాయి, వెళ్ళిపోయింది. సగం నేను ఇలా అరోగెంట్గా తయారవడానికి కారణం తనే. డాడ్ చాలా మంచివారు, హీఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్, కానీ హీ ఆల్సో మ్యారీడ్, తన స్టెనోని పెళ్లి చేసేసుకున్నారు. బట్ నన్ను చాలా బాగా చూస్తారు డాడ్, అన్నీ కొనిపెడతారు, కానీ దే బోత్ నెవర్ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. పిల్లలకి కావాల్సింది ఓన్లీ ఫెసిలిటీస్ కాదు, డబ్బు కాదు, లవ్, ఎఫెక్షన్, కేర్, ఇవి ఏవి నాకు లేవు. నాకు జ్వరం వస్తే పెద్ద పెద్ద డాక్టర్లు ఇంటికి వచ్చేవారు, కాస్ట్లీ మెడిసిన్స్ పరిగెత్తుకొచ్చేవి ఇంటికి. కానీ అర్ధరాత్రి నాకు భయం వేసి ఉలిక్కిపడి లేస్తే గదిలో నేను ఒక్కడనే ఉండేవాడిని. దే ఆర్ బిజీ విత్ దేర్ లైఫ్స్. నాకు ఎంత బెంగగా ఉండేదో తెలుసా? నా స్టెప్ మదర్, ఆబ్వియస్లీ షీ ఈజ్ వెరీ బిజీ విత్ హర్ కిడ్స్. ఇద్దరు, ఒక బాబు ఒక పాప ఆమెకి. దే ఆర్ వెరీ లవబుల్ పర్సన్స్, కానీ నాకు దక్కాల్సిన ఒరిజినల్ ప్రేమ నాకు దక్కలేదు. చూసావా, నాకు దెబ్బ తగిలిందని తెలిసిన గో టు డాక్టర్ అంది, కానీ దగ్గరికి వచ్చిందా? దాన్నేనా తల్లి ప్రేమ అంటారా? నిజమైన ప్రేమ అలానే ఉంటుందా? నిజమైన తల్లి తన బిడ్డకి దెబ్బ తగిలితే అలా ఉండగలదా? అంత ఎందుకు, నువ్వెవరో నేనెవరో, ఈ 4 రోజుల పరిచయంతోనే నాకు దెబ్బ తగిలితే నువ్వు విలవిల్లాడావు. పేగు తెంచుకు పుట్టిన నా మీద తనకి ప్రేమ ఉందా అసలు అన్నాడు బాధగా. పృథ్వీ, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు, అందుకని నువ్వు హర్ట్ చేసుకుంటావా? అలా చేసుకోవడం వలన నీ పేరెంట్స్ ఒకటైపోతారా? నీ లైఫ్లోకి తిరిగి వస్తారా? నువ్వు మిస్ అయిన నీ ప్రేమ నీకు లభిస్తుందా? ఇందాక నువ్వు చెప్పినట్లు దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ లైఫ్స్. వాళ్ళిద్దరిని చూసి నువ్వు ఒకటి నేర్చుకోవాలి పృథ్వీ అంది. ఆశ్చర్యంగా చూశాడు స్వాతిని. నేర్చుకోవాలా? ఏంటది అన్నాడు. ఎస్ పృథ్వీ, నెగటివిటీలోంచి కూడా పాజిటివిటీని మనం తీసుకోవాలి, ఆలోచించటం నేర్చుకోవాలి మనం. దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ లైఫ్స్, దే ఆర్ నెవర్ స్టాప్ దేర్ యాక్టివిటీస్. వై?
నువ్వు కూడా అలానే ఉండు. ట్రై టు చేంజ్ యువర్ లైఫ్ యాజ్ ఏ రైజింగ్ సన్, నెవర్ డెస్ట్రాయ్ యువర్ బ్యూటిఫుల్ లైఫ్ అని అంది. పృథ్వీ, నీకో విషయం చెప్పనా? నువ్వు ఒక విషయంలో చాలా అదృష్టవంతుడివి. నీకు డబ్బు ఉంది, సంఘంలో మీ డాడ్ వలన వచ్చిన పరువు ప్రతిష్టలు ఉన్నాయి. నీకు తిండికి బట్టకి కరువు లేదు. మార్నింగ్ లేస్తూనే నీ ప్లేట్లోకి ఫుడ్ వస్తుంది. అది ఎలా సంపాదించాలి అన్న టెన్షన్ లేదు. అది లేక ఇలా తల్లిదండ్రుల నిరాదరణకు గురైన పిల్లలు దొంగలుగా, ఆవేశంలో హంతకులుగా మారిన చరిత్రలు ఎన్నో ఉన్నాయి. నన్ను అడిగితే నీలో విచక్షణ ఉంది. అది నువ్వు చేసుకున్న అదృష్టము, భగవంతుడు నీకిచ్చిన వరము. ఇప్పటి వరకు నీ మనసు అంత ఘోరంగా ఆలోచించలేదంటే యు ఆర్ సో గుడ్. నీ మనసు తప్పు ఒప్పులను గుర్తించగలుగుతోంది, కానీ నిన్ను గైడ్ చేసేవారే లేరు. ఒకవేళ ఉన్న నీ మొండితనం దానిని విననీయటం లేదు. అది నేను గమనించాను నీతో అని అంది. నవ్వి, నేనేం మొండివాణ్ణి కాను అన్నాడు. అబ్బాచా, మాకు తెలియదు మరి. ఇందాక హాస్పిటల్కి రమ్మంటే లాక్కుని వెళ్లాల్సి వచ్చింది, చిన్నపిల్లాడిని లాక్కెళ్ళినట్టు. అబ్బాయి గారు దాన్ని ఏమంటారు మరి అంది. తలంచుకొని నవ్వాడు. కమ్, 10 అయిపోయింది, దా పడుకో అంది. తలూపాడు. నొప్పిగా ఉందా అంది. అన్నాడు. పృథ్వీ, చాలా బ్లడ్ పోయింది, నీకు అస్సలు బుద్ధి లేదు అంది. నవ్వేశాడు. ఎందుకు నవ్వుతున్నావు? తమరు చేసిన ఘనకార్యానికా అంది. స్వాతి, నేను రాకపోతే నిజంగా కొట్టి తీసుకెళ్లేదానివా అన్నాడు. ఎనీ డౌట్ అంది. ఎనీ డౌట్ అనంది. అమ్మో, ఇంత మగాణ్ణి నన్ను కొడతావా అన్నాడు. ఎలాగో నా చేతిలో దెబ్బలు తింటాం నీకు అలవాటైపోయింది. ఈసారి వినలేదనుకో, ఖచ్చితంగా కొడతాను, నో డౌట్ అంది. నవ్వాడు. థ్యాంక్ యూ అన్నాడు. ఎందుకు? కొడతానన్నందుకా అంది. కాదు, నన్ను నీ ఫ్రెండ్ అనుకున్నందుకు అన్నాడు. ఓ, దట్ ఐ యాక్సెప్టెడ్ బిఫోర్ ఓన్లీ అంది. హోటల్ వచ్చేసింది. వాచ్మెన్ ఆశ్చర్యంగా చూశాడు వాళ్ళిద్దరిని. ఇద్దరు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. దా అంది. చూడు, మందులు వేసుకో, లేకపోతే పెయిన్ ఎక్కువైపోతుంది అంది. ష్యూర్, వేసుకుంటాను. నా కోసం కాకపోయినా ఇంత రాత్రి వేళ నా కోసం ఇంత కేర్ తీసుకున్నా నీకోసమైనా వేసుకుంటాను. థ్యాంక్ యూ అని అన్నాడు. ఓకే, గుడ్ బాయ్ అంది. గుడ్ నైట్, వెళ్ళి పడుకో అంది. తను వెళ్ళాడు. మందులు వేసుకొని పడుకున్నాడు. మెసేజ్ వచ్చింది. యూ హ్యావ్ టేకెన్ యువర్ మెడిసిన్స్ అని. ఎస్ స్వాతి, వేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ అని మెసేజ్ పెట్టాడు తను కూడా. ఓకే, గుడ్ నైట్. ఏ ఆలోచన లేకుండా హాయిగా నిద్రపో పృథ్వీ అని పెట్టింది. ఎస్ అని పెట్టాడు. తన మెసేజ్కి నవ్వుకున్నాడు. కానీ పక్కన నిద్రలో ఉన్న చక్రిని చూసి, చక్రి, నీ సెలక్షన్ ఎంత బాగుందిరా, మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి అని అనుకున్నాడు పృథ్వీ మనసులో. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అసలు చక్రికి పృథ్వీ స్వాతి గురించి తెలుస్తుందా? వాళ్ళిద్దరూ ఆ రాత్రి పడిన బాధ, ఈ సంఘటన పృథ్వీకి స్వాతి తోడెళ్ళటం, ఇవన్నీ చక్రి వాళ్ళకి అందరికీ తెలుస్తుందా లేదా? అసలు ముందర కథలో ఏం జరగనుంది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ చాలా ఆసక్తిగా ఉంటుందండి. రకరకాల మలుపులు తిరుగుతుంది. ఇది మాత్రం స్కిప్ చేయకుండా ఆశాంతం మీరు వినండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.